ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారని ప్రముఖ స్టాండప్ కమెడియన్ పై జనసేన నేత పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో ఆ కమెడియన్ ను ఆగమేఘాలపై అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టారు. అయితే అనూహ్యంగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రెడ్ బుక్ రాజ్యాంగానికి చెంపపెట్టులా మారింది. ఇతని పేరు అనుదీప్ కటికల. హైదరాబాద్కు చెందిన అనుదీప్ స్టాండప్ కమెడియన్ గా ఇండియాలో ఫేమస్ అయ్యారు. అయితే ఇటీవల తన యూట్యూబ్ ఛానల్లో ఓ కంటెంట్ పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన జనసేన నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ కంటెంట్లో పవన్ కళ్యాణ్ వివాహం, ఫ్యాన్స్ కల్చర్ మీద వ్యంగ్యంగా మాట్లాడడాన్ని తట్టుకోలేకపోయారు. దీంతో కాకినాడ జగన్నాథపురానికి చెందిన బడే వెంకటకృష్ణ అనే జనసేన నేత ఈ నెల 11న వన్ టౌన్ పోలీసులకు అనుదీప్ పై ఫిర్యాదు చేశారు. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేసిన పోలీసులు అనుదీప్ ఫోన్ను ట్రేస్ చేశారు. అయితే అనుదీప్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆగమేఘాలపై అక్కడికి వెళ్లి అనుదీప్ను అదుపులోకి తీసుకుని కాకినాడ తరలించారు. అనుదీప్పై పెట్టిన కేసులన్నీ బెయిల్బుల్వే. కానీ అనుదీప్ను ఎలాగైనా రిమాండ్కు తరలించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ నెల 16న రాత్రి మెజిస్ట్రేట్ శ్రీదేవి ఎదుట అనుదీప్ను హాజరుపరిచారు. అయితే దాదాపు 4 గంటల పాటు రిమాండ్ రిపోర్టును క్షుణ్ణంగా చదివిన న్యాయమూర్తి అనూహ్యమైన తీర్పును ఇచ్చారు. 10,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై అనుదీప్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అనుదీప్ను జైలుకు పంపాలనుకున్న పోలీసుల ప్రయత్నాలు, జనసేన నాయకుల ఆలోచన ఫలించలేదు. న్యాయమూర్తి తీర్పు అటు జనసేనకు, ఇటు పోలీసులకు చెంపపెట్టయింది. మహిళలపై అఘాయిత్యాలు, దాడులు చేసేవారిని వదిలేసి ఇలా విమర్శలు చేసేవారిపై కేసులు పెట్టి పక్క రాష్ట్రానికి వెళ్లి మరీ అరెస్టు చేయడంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.